లాస్ట్ 24 అవర్స్లో స్టాక్ మార్కెట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నెంబర్ 1, కొన్ని రోజుల కింద గవర్నమెంట్ అనేది బ్రోకన్ రైస్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసింది. అందుకని అప్పుడు ఈ రైస్ ఎక్స్పోర్ట్ స్టాక్స్లో ప్రెషర్ కనిపించింది. కానీ ఇప్పుడు ఆ బ్యాన్ని తీసే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్లు న్యూస్ వచ్చింది. అందుకే ఈ రోజు KRBL ఇంకా చమన్లాల్ సేఠియా వంటి రైస్ ఎక్స్పోర్ట్ స్టాక్స్లో మంచి మూమెంటం కనిపించింది. నెంబర్ 2, ఐనాక్స్ ఇండియా వాళ్ళకి 190 crores విలువ గల ఆర్డర్స్ అనేవి 3 క్లయింట్స్ నుంచి లభించాయి. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ట్రాన్స్ఫర్ లైన్స్ ని సప్లై చేయనున్నారు. నెంబర్ 3, జ్యువెలరీ బిజినెస్ చేసే RBZ జ్యువెలరీ షాప్లో నుంచి 2 కోట్ల విలువైన గోల్డ్ని ఫాల్స్గా రికార్డులో చూపించి స్కామ్ చేశారని న్యూస్ వచ్చింది. ఈ స్కామ్ చేసింది ఎవరో కాదు, ఆ షాప్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ. అండ్ దీని రిలేటెడ్గా RBZ జ్యువెలర్స్ వాళ్ళు కేసు ఫైల్ చేయించినట్లు తెలుస్తుంది. ఇది RBZ జ్యువెలర్స్కి నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 4, రైల్టెల్ అనే కంపెనీ ఒకే రోజు 2 బిగ్ ఆర్డర్స్ అయితే గెలుచుకుంది. అందులో ఫస్ట్ది 19 crores విలువ గల ఆర్డర్. ఈ ఆర్డర్ BSF నుంచి లభించింది. రెండోది 292 crores విలువ గల ఆర్డర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒడిషా నుంచి లభించింది. ఇది రైల్టెల్ వాళ్ళకి పాజిటివ్ గా చెప్పుకోవచ్చు.